నమస్తే అందరికీ. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఒక లెజెండరీ పొలిటీషియన్ గురించి. ఆడవారు ఏ రంగంలోనైనా రాణించగలరు అని నిరూపించడంలో ఆమె ముందుంటారు. ఆమె ఒక ఉన్నత విద్యావంతురాలు, పైగా ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. ప్రజలకు సేవ చేయాలనే ఆశయంతో తనకెంతో గౌరవప్రదమైన ఉద్యోగాన్ని సైతం వదులుకున్నారు. ఉన్నత ఆశయంతో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాలలోకి చేరి నేడు ఆ పార్టీకే వెన్నుగా మారారు. ఆమె మాటకు మాట వాగ్దాటితో ప్రతిపక్షాల వెన్నులో వణికి పుట్టిస్తుంది. ఆమె మరెవరో కాదు, విశాఖ జిల్లా పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు, ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత గారు. టీచర్ టు హోమ్ మినిస్టర్ దాకా ఆమె ప్రస్థానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1979 జనవరి 1న విశాఖ జిల్లా ఎస్ రామవరం మండలంలోని లింగరాజుపాలెంలో అనిత వంగలపూడి అప్పారావు దంపతులకు జన్మించారు. అనిత తండ్రి గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపల్, అనిత కూడా గవర్నమెంట్ స్కూల్ టీచర్. చిన్న వయసులోనే ఉద్యోగం రావడంతో అనిత కరస్పాండెంట్ కోర్సులో ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఎంఎస్సి పూర్తి చేశారు. అలానే అంబేద్కర్ యూనివర్సిటీ నుండి ఎంయూడి పూర్తి చేశారు. అనిత డిగ్రీ వయసులో ఉండగానే తన అన్నయ్య స్నేహితుడితో ప్రేమ వివాహం జరిగింది. తనకు 2 సంతానం. దాదాపు 12 సంవత్సరాల పాటు అనిత ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగారు. ఉపాధ్యాయ వృత్తిలో ఉండగానే పాఠశాల సమస్యలపై నేరుగా అధికారులను సూటిగా ప్రశ్నించేవారు. దాదాపు 34 సంవత్సరాల వయసులో అనిత రాజకీయాల వైపు మొగ్గు చూపారు. 2012లో గ్రామస్థాయి ఎన్నికల్లో చేరి ఆ తర్వాత 2013లో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. అలా చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో తెలుగుదేశం పార్టీలో చేరి అతి తక్కువ కాలంలోనే ఆ పార్టీలో క్రియాశీలకంగా మారారు. ఆమె మాటల వాగ్దాటితో అందరినీ ఆకట్టుకున్నారు. అలా 2014లో చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో విశాఖ జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఆ పోటీలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి చెంగల వెంకట్రావుపై 2800 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. అదేవిధంగా 2018లో టీటీడీ బోర్డు సభ్యులుగా నియమితమయ్యారు. కానీ ఆమె మతం పట్ల ప్రతిపక్షాల ఆరోపణల బట్టి అనవసర సమస్యలకు తావివ్వకుండా తనకి ఆ పదవి వద్దని చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలిపి సున్నితంగా ఆ సమస్యను పరిష్కరించారు. ఇలా రాజకీయాలలో అంచెలంచెలుగా ఎదుగుతూ అనిత తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలుగా 2024లో ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఇలా అనిత గారు మరెన్నో విజయాలు చేకూరాలని, మరెన్నో పదవులను సాధించాలని కోరుకుంటూ ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షిస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.